కుర్రాడు ఫ్యాక్టరీలో ఎంతో శ్రద్ధతో పనిచేసుకుంటున్నాడు. ఇంతలో ఒక పిలుపు. ఎవరు అని చూస్తే గ్రామంలోని కొంతమంది యువత స్వీట్ బాక్సులు పట్టుకొని వచ్చి నోరు తీపి చేసుకో అని ఆ కుర్రాడికి చెప్పారు. కానీ ఎందుకు అలా చేస్తున్నారో అతడికి అర్థం కాలేదు. కాసేపటికే అసలు విషయం అర్థమైంది. అదే నీట్ మెడికల్ ఎగ్జామ్స్లో ఆ కుర్రాడు అత్యుత్తమ ర్యాంకు సాధించాడు అని. దీంట్లో ఏముంది అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు సంగతి. చెప్తా వినండి. రోజు పనికి వెళ్తే తప్ప పూట గడవని పరిస్థితి ఆ కుటుంబానిది. తల్లిదండ్రులేమో ఊర్లో జరిగే వివాహ వేడుకలు, శుభకార్యాల్లో దొరికే చిన్న చిన్న కూలీ పనులు చేస్తూ ఉంటారు. అంటే గిన్నెలు కడగటం, లైట్లు పట్టుకోవడం లాంటివి. ఆ కుర్రాడేమో దగ్గరలోనే ఉన్న ఒక కంపెనీలో పనికి వెళ్తాడు. ఇదే వారి నిత్య జీవితం. కానీ ఆ కుర్రాడు సాధించిన గొప్ప విజయం ఇప్పుడు ఆ రాష్ట్రం అంతా మారుమోగిపోతోంది. ఆ కుర్రాడి పేరు శ్రావణ్. ఇటీవల ఇతడు నీట్ మెడికల్ ఎగ్జామ్స్ రాశాడు. అందులో ఓబీసీ కేటగిరీలో 4071వ ర్యాంకు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. లక్షలు ఖర్చు పెట్టి లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకున్న సాధ్యం కాని ఈ ఘనతను ఆ కుర్రాడు కేవలం ఇంటి వద్ద పని చేస్తూ తనకున్న వనరులనే వినియోగించుకుంటూ సాధించేశాడు. అలా ఇటీవల జరిగిన నీట్ ఎగ్జామ్లో అద్భుతాన్ని సృష్టించాడు. ఇప్పుడు ఖచ్చితంగా రాజస్థాన్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్లోనే సీటు వచ్చే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు. ఖాతూ గ్రామానికి చెందిన 19 ఏళ్ల శ్రావణ్ కుమార్ కష్టాలెన్నో ఉన్నా నీట్ 2025లో విజయం సాధించాడు. రాజస్థాన్లోని ఓ మారుమూల గ్రామం వీరిది. అక్కడ చిన్న 2 గదుల మట్టింట్లో శ్రవణ్ కుటుంబం నివసిస్తుంది. అతడు స్థానిక ఫ్యాక్టరీలో పనిచేస్తూనే చదువుకున్నాడు. అతని తల్లిదండ్రులు గ్రామంలో శుభకార్యాల్లో వంట పాత్రలు కడుగుతూ జీవనం సాగిస్తున్నారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అతను ఓబీసీ కేటగిరీలో 4071వ ర్యాంకు సాధించాడు. దీంతో ఊర్లో ఆ కుర్రాడి పేరు ఇప్పుడు మారుమ్రోగిపోతోంది. 22 లక్షల మందికి పైగా పాల్గొన్న ఈ ఎగ్జామ్లో కేవలం 55,688 ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఓబీసీ కేటగిరీలో శ్రావణ్ 4071వ ర్యాంకు సాధించాడు. శ్రావణ్ చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాడు. అలా 10వ తరగతిలో 97% మార్కులు సాధించగా ఇంటర్లో 88% మార్కులు సాధించాడు. శ్రావణ్ది చిన్న ఇల్లు, అది కూడా మట్టిల్లు. పైగా కరెంటు కూడా ఉండేది కాదంట. అలాంటిది 2022 చివరిలో అతడి ఇంటికి కరెంటు కనెక్షన్ వచ్చింది. అదే తన జీవితాన్ని మలుపు తిప్పిందని అంటున్నాడు. ఆ తర్వాత అతడి తల్లికి ప్రభుత్వ పథకం కింద ఉచిత స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ సదుపాయం కూడా లభించింది. ఇది శ్రావణ్కు ఎంతగానో ఉపయోగపడింది. ముఖ్యంగా ఆన్లైన్లోని నీట్ ప్రిపేర్ అవ్వడానికి ఎంతో సాయపడిందని అంటున్నాడు. అలాగే బార్మర్లోని ప్రభుత్వ వైద్యులు అందించిన ఉచిత నీట్ కోచింగ్ కూడా ఈ ర్యాంకు సాధించడానికి ఎంతగానో సాయం అయిందని అంటున్నాడు శ్రావణ్. వైద్యుడిగా మారి తన గ్రామం లాంటి మారుమూల పల్లెటూర్లకు సేవ చేయాలని శ్రావణ్ ఇప్పుడు కలలు కంటున్నాడు. అక్కడ వైద్య సాయం తరచుగా అందుబాటులో ఉండదని, అలాంటి చోటే తాను వైద్యుడిగా పనిచేస్తానని అంటున్నాడు. పెద్ద డాక్టర్ అయ్యాక మా తల్లిదండ్రుల కోసం మంచి ఇల్లు నిర్మిస్తానని అంటున్నాడు. అలాగే వారి ఇక పనికి వెళ్లకుండా బాగా చూసుకుంటానని అంటున్నాడు. ఇక తన కొడుకు తదుపరి భవిష్యత్తు అవసరాల కోసం అతని తండ్రి తమకున్న ఏకైక ఆస్తు అయిన ఒక ఆవు, 5 మేక పిల్లలను కూడా అమ్మడానికి సిద్ధమయ్యాడు. చూశారుగా, ఇది ఒక పేదవాడి నిజమైన విజయం. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని మరోసారి శ్రావణ్ సాధించిన ర్యాంకు రూపంలో నిజమైంది. ర్యాంకులు రాలేదని కారణాలు వెతుక్కునే ఈ రోజుల్లో ఈ కుర్రాడి కష్టం ప్రతి ఒక్క విద్యార్థికి ఆదర్శం. సో ఆల్ ది బెస్ట్ శ్రావణ్.